హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మా గార్డెన్లో పుల్లటి మజ్జిగ ఇంగువ కలిపి పసుపు ఇంగువ కలిపి నేను గార్డెన్లో ఫెర్టిలైజర్ ఇస్తూ ఉన్నాను. ఈ మజ్జిగ అనేది ఫెర్టిలైజర్గా వాడుకోవచ్చు, పెస్టిసైడ్గా కూడా వాడుకోవచ్చు. దీంట్లో నేను పసుపు ఇంగువ కలిపాను. ఒకవేళ మీ దగ్గర ఇంగువ లేకపోతే పసుపు ఒకటి కలుపుకోవచ్చు. పసుపు కూడా మర్చిపోయారు అనుకోండి, పుల్లటి మజ్జిగ ఒక్కటి కూడా ఇవ్వచ్చు. మజ్జిగలో ఏంటంటే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అని మంచి బ్యాక్టీరియా ఉంటుందండి. అది మొక్కలకి మనకి మట్టిని సారం చేస్తుంది, మట్టి క్వాలిటీ పెరుగుతుంది అన్నమాట. తర్వాత పెస్టిసైడ్గా వాడినప్పుడు ఆకుల మీద వచ్చే మచ్చలు, మిల్లీ బగ్స్, కాండం తొలిచే పురుగులు ఇలాంటివన్నిటిని కూడా అది నివారిస్తుంది. కొన్నిసార్లు ఆకుల మీద కన్నాలు పెట్టేస్తాయి పురుగులు, అలాంటివన్నీ కూడా ఈ వాసనకు రాకుండా ఉంటాయి అన్నమాట. మొక్కకి ఈ బ్యాక్టీరియా వల్ల మంచి గ్రోత్ ఉంటుందండి. వంగ మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. వంగ మొక్కల్లో ఏంటంటే మొక్క బాగానే ఉంటుంది, ఆ చిగుర్లు వాడిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆ కాడలో లోపల పురుగు ఉంటుంది అన్నమాట. తర్వాత కాయలకి మనకైతే గార్డెన్లో రావు, కానీ అది రాకుండా వచ్చిన తర్వాత కన్నా మనం ఎప్పుడూ రాకుండా ముందే మనం మొక్కలకి కేర్ తీసుకోవాలి. సో మా గార్డెన్లో అయితే లేవు, ఎందుకంటే మేము ఎప్పటికప్పుడు ప్రతి 15 రోజులకు ఒకసారి ఇది వాడుకుంటాం కాబట్టి మాకైతే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. జనరల్గా నేను చెప్తాను, ఈ మధ్యని బాగా డైల్యూట్ చేసుకోండి. 1:15 కానీ 1:16 కానీ ఎంత పలుచగా ఉంటే అది అంత బాగా వర్క్ చేస్తుంది అన్నమాట. ఇంగువ దాని క్వాలిటీ ఏంటంటే ఈ క్రిమి సంహారక మందులాగా ఉపయోగపడుతుంది. చాలా తక్కువ మోతాదులోనే కలుపుకోండి. ఇది స్ప్రేయర్గా వాడుకోవచ్చు, మొక్క మొదలను ఇవ్వచ్చు. అంటే మట్టిలో ఏమన్నా ఫంగస్ ఉంటే అవి కూడా పోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.